హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటి. ఇది దాని వేగం, సున్నితత్వం మరియు దూసుకుపోగల శక్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షిపణి 2001లో ఆవిష్కరించారు మరియు అప్పటి నుంచే ఇది భారతదేశానికి ఒక ప్రధానమైన సైనిక సామర్థ్యం కలిగిన ఆయుధంగా మారింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇటీవల బ్రహ్మోస్ క్షిపణుల్ని యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడానికి భారత్ ఆసక్తి చూపిస్తోంది. భారతదేశ రక్షణ రంగంలో తన స్వయం సమర్థతను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడంలో ముందంజలో ఉంది. ఈ క్రమంలో బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతితో భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుకోవాలనుకుంటోంది. యూరోప్ దేశాలలో కొన్ని ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులపై ఆసక్తి చూపిస్తున్నాయి. వాటిలో పోలాండ్, రొమానియా మరియు గ్రీస్ వంటి దేశాలు ప్రధానమైనవి. ఈ దేశాలు తమ రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే దృక్పథంతో బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల అభివృద్ధి మరియు ఉత్పత్తిలో భారతదేశం, రష్యా మధ్య బలమైన సహకారం వల్ల ఈ క్షిపణి ప్రపంచంలో అనేక దేశాలలో ప్రాచుర్యం పొందింది. రష్యా యొక్క సాంకేతిక పరిజ్ఞానం మరియు భారతదేశం యొక్క పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలు ఈ క్షిపణిని అత్యంత శక్తివంతమైనదిగా నిలిపాయి. బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతితో భారత్ కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు, గ్లోబల్ రక్షణ రంగంలో తన స్థానాన్ని బలపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్షిపణుల ఎగుమతి ద్వారా భారత రక్షణ రంగంలో తన ప్రతిష్టను ప్రపంచంలో మరింత పెంచుకుంటోంది. యూరోప్ దేశాలు బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడం వల్ల భారతదేశానికి ఆర్థిక లాభాలు మరియు రక్షణ సంబంధిత ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.